హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఈ వీడియోలో పసుపు చెట్లు ఎలా పెంచుతారు, ఏం చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఇంకా నాకు ఈ చెట్టు విత్తనాలు ఎలా దొరికాయి, నేను ఎలా చేశాను మీకైతే క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు ఈ విత్తనం ఎలా వచ్చిందంటే, మనం వినాయక చవితికి అలా పండుగలకి వినాయకుడికి పెట్టుకుంటాం కదా, పత్రాలు అవి వేసి పెడతాం కదా. అప్పుడు వినాయకుడి స్వామికి పూజ అయిపోయాక అది మిగిలిన అది విత్తనం వేస్ట్ కాకుండా నేను కొన్ని విత్తనాలు ఇలా మట్టిలో వచ్చాను ఫ్రెండ్స్. అవి కొన్ని రోజులకి ఇలా పిలకలు పెట్టాయి. కొన్ని నేనైతే 5 years నుంచి ఈ విధంగా విత్తనాలు నాటుతున్నాను, హార్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ విత్తనాలు అవే హార్వెస్ట్ చేశాక ఆ విత్తనాలే నాటుతున్నాను. 5 years నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నాను. నాకైతే చాలా పసుపు చెట్లు గ్రోత్ అయ్యాయి ఫ్రెండ్స్. వినాయకుడికి పసుపు చెట్టు అంటే చాలా ఇష్టం అంట. మేము ఎప్పుడు వినాయకుడికి పెట్టుకున్నా పసుపు చెట్టు లేకుండా అస్సలు పెట్టను. వినాయకుడికి పెట్టుకుంటే నేను మార్కెట్కి వెళ్ళి పసుపు చెట్లు కొనుక్కుంటాను. మా ఇంట్లో మా పెరట్లో ఉన్న చెట్లనే పెడతాను. అండ్ సెకండ్ థింగ్, ఈ చెట్లని ఎలా పెంచాలి అంటే, ఈ విధంగా ఒక గొయ్యి తీసుకోవాలి. అందులో ఒక పసుపు చెట్టు విత్తనం. ఈ విత్తనం నాకు ఈరోజు ఇది దొరికింది. ఇది కూడా మా పెరట్లోనే హార్వెస్ట్ చేశాను. చిన్న విత్తనం దొరికింది, మీకు చూపించడానికి ఈరోజు ఇది హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి మట్టి వేసేసి ఇందులో ఈరోజు ఇక్కడ వర్షం పడింది ఫ్రెండ్స్, అందుకని నేల ఇలా ఉంది. కొంచెం వాటర్ చల్లేసుకోవాలి అంతేను. ఇది కొన్ని రోజులకి పిలకలు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పిలకలు వచ్చాయి. ఇది ఎక్కువగా పిలకలు పెడుతుంది చుట్టుపక్కల. అండ్ నేను రీసెంట్గానే ఒక విత్తనాన్ని నాటాను. అది ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చూడండి 2 days అవుతుంది మొలక వచ్చింది. ఈ చెట్లకి వాటర్ కంటెంట్ బాగానే ఉండాలి. అండ్ ఈ చెట్లని ఏం చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందంటే, సాయిలీ మట్టి అంటే ఇసుక నేల ఉండాలి ఫ్రెండ్స్. మీ గార్డెన్లో, మీ తోటలో ఎక్కడైనా సరే ఇసుక నేలలో పెట్టుకుంటే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఊరుతుంది. ఒకవేళ మీ నేల మామూలు నేల అయ్యిందంటే ఇసుక నేల కాదు అంటారా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ విధంగా నార్మల్ మట్టిలో ఇసుక కొంచెం కలపండి. ఇసుక ఈ విధంగా కలిపితే మట్టిలో పసుపు చెట్లు చాలా బాగా ఊరుతాయండి, చాలా ఊరుతాయి. ఈ విధంగా పసుపు చెట్లు ఇసుక నేలల్లో పాతి పెట్టండి, బాగా ఊరుతాయి. నేనైతే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మినిమం 10 kgs వరకు పసుపు కొమ్ములు హార్వెస్ట్ చేశాను. నాకైతే అది ఒక 6 months వరకు వచ్చింది. 6 months వరకు నేను బయట ఎక్కడా కొనలేదు, ఇంట్లో హోమ్ మేడ్ పసుపుని కూరల్లో వేసుకున్నాను. అది పసుపు ఎలా తయారు చేయాలో విధానాన్ని కూడా నేను షార్ట్లో పెట్టున్నాను ఫ్రెండ్స్, మీరు వెళ్ళి చూడండి ఓపెన్ చేసి. అండ్ లాస్ట్ థింగ్, ఈ పసుపు చెట్లను ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి చూస్తే మనకు తెలియదు కదా. విత్తనాలు పసుపు కొమ్మ లోపల కదా ఉంటాయి. ఎలా చేయాలంటే, ఈ మొక్క ఉంటుంది కదా, ఇది బాగా ఎల్లో కలర్లోకి వచ్చేసి బాగా వాడిపోయి ఎండిపోయి పడిపోతుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేసే సమయం అని మనకు తెలుస్తుంది. అప్పుడు ఇట్లా హార్వెస్ట్ చేసి మనం కూర పసుపు కావాలంటే కూర పసుపు చేసుకోవచ్చు. ఒంటికి పూసుకునే పసుపు కావాలంటే ఒంటికి పూసుకునే పసుపు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ మన ఇంటి పెరట్లో ఉంటే అన్నీ